వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిద్ధ బ్లాగ్స్. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. తినైతే మా మమ్మీ. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. మా మమ్మీ అయితే యోగా ట్రైనర్. మీకైతే ఇప్పుడు ప్రాణాయామం అయితే చెప్పబోతుంది. లెట్స్ గో. ఈరోజు అయితే నేను 3 ప్రాణాయామాలు చూపిస్తాను. మీరు చూసి నేర్చుకొని డైలీ ప్రాక్టీస్ చేసుకుని ఆరోగ్యంగా మంచిది. ఫస్ట్ విభాగ ప్రాణాయామం. వజ్రాసనంలో కూర్చొని చేయాలి. ఈ విధంగా పెట్టేసి చేయాలి. బ్రీత్ తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, ఆపాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక. చూడండి. బ్రీత్, స్టాప్, breathe out, stop, breathe, stop, breathe out, stop. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి విభాగ ప్రాణాయామంలో రెండవది విభాగ ప్రాణాయామం. చూడండి, ఇది కూడా పూరక, కుంభక, రేచక, శూన్యక. బ్రీత్, స్టాప్, breathe out, stop, breathe, stop, breathe out, stop. నెక్స్ట్ విభాగ ప్రాణాయామంలో మూడో పార్ట్ గరిష్ట విభాగ ప్రాణాయామ. మన చేతులను ఈ విధంగా పెట్టుకొని మరి ఇది ఈ విధంగా కూడా బ్రీత్ తీసుకోవాలి, వదలాలి, ఆపాలి, తీసుకోవాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక. బ్రీత్, స్టాప్, బ్రీత్ అవుట్, స్టాప్, బ్రీత్, స్టాప్, బ్రీత్ అవుట్, స్టాప్. ఇది ఒక ప్రాణాయామం. నెక్స్ట్ వచ్చేసి భస్త్రికా ప్రాణాయామం. మనం బ్రీత్ తీసుకొని పైకి చేతులను ఈ విధంగాని బ్రీత్ అవుట్ చేస్తూ చేతులను కిందికి అనాలి. ఓకే, చూడండి. ఇది చాలా స్పీడ్గా చేయాల్సి ఉంటుంది. ముక్కులోంచి గాలిని బయటికి అనే శబ్దం వచ్చే విధంగా చేయాలి. బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. అట్లా ఒక 5 times చేయండి. దీన్ని భస్త్రికా ప్రాణాయామ అంటారు. నెక్స్ట్ చేయబోయే ప్రాణాయామ భ్రమరి ప్రాణాయామం. ఇది చాలా మెథడ్స్ లో ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి ఇండెక్స్ ఫింగర్ ని మన చెవి రంధ్రాల దగ్గర పెట్టేసి బ్రీత్ తీసుకొని వదిలేటప్పుడు మకారం ఈ 2 టీత్ని దగ్గరగా పెట్టాలి. మౌత్ క్లోజ్ చేసుకోవాలి. శబ్దం పోకుండా మకారాన్ని అనేది సౌండ్ చేస్తూ శబ్దం చేస్తూ బ్రీత్ అవుట్ చేయాలి. ముక్కు ద్వారానే బ్రీత్ అవుట్ చేయాలి. ఓకే, బ్రీత్, బ్రీత్ అవుట్. బ్రీత్, బ్రీత్ అవుట్. బ్రీత్, బ్రీత్ అవుట్. ఈ విధంగా ఈ 3 రకాల ప్రాణాయామాలను డైలీ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ రిలాక్స్గా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా గైస్, మా మమ్మీ అయితే 3 types ఆఫ్ ప్రాణాయామాలు అయితే చూపించింది. అది మీరు డైలీ మార్నింగ్ లేవగానే చేసుకుంటే హెల్త్కి మంచిది. ఓకే, బాయ్.